హాయ్ గైస్, నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతున్న ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ అనే మూవీని అయితే చూడడం జరిగింది. అయితే మనం ఏ సోది ఏస్కు లేకుండా డైరెక్టర్ పాయింట్లోకి అయితే వచ్చేస్తా. మూవీ చూసిన తర్వాత మూవీలో అయితే కొన్ని ఫ్లాస్ అయితే ఉన్నాయి, కొన్ని మైనస్ పాయింట్స్ అయితే ఉన్నాయి. కాకుంటే వాటిని పక్కన పెడితే వాటి గురించి మనం తర్వాత డిస్కషన్ చేసుకుందాం. ఆ ఫ్లాష్ని పక్కన పెడితే ఓవరాల్గా మూవీ అయితే చూడొచ్చు గైస్. నాకైతే నచ్చింది. అండ్ ఓటీటీ కాబట్టి మనమేమి థియేటర్కి వెళ్ళి డబ్బులు ఏం పెట్టట్లేదు. ఇదైతే నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. నేను నెట్ఫ్లిక్స్లోనే చూసా. మరి ఐ బొమ్మ మూవీ రోజులో ఉందా లేదా అని నాకైతే తెలియదు. ఒకసారి ట్రై చేయండి. ఉంటే మూవీ అయితే తప్పకుండా చూడండి. అంటే నాకైతే నచ్చింది. మీరు చూసిన తర్వాత మీకు నచ్చుతుందో లేదో మీరు చూసే విధానం బట్టి మీకైతే ఉంటుంది. మూవీ రన్ టైం కూడా పెద్దగా ఏమి ఉండదు. జస్ట్ 1 hour 48 minutes ఉంటుంది. అండ్ స్టార్టింగ్లో వచ్చిన టైటిల్ కార్డ్స్, అలానే మధ్యన బోరింగ్ అనిపించిన సీన్స్ అలా స్కిప్ చేస్తూ లాస్ట్లో వచ్చిన ఎండ్ కార్డ్స్ ఇవన్నీ తీసేస్తే మూవీని జస్ట్ గంటన్నరలో ఫినిష్ చేసేయచ్చు. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ విషయానికి వస్తే ఇదొక కొరియన్ మూవీ అనమాట. కొరియాలో ఒక సిటీలో రౌడీ గ్యాంగ్స్, క్రిమినల్స్ వీళ్ళందరూ కలిసి ఒక బ్లాక్ బెల్ట్ అనే ఒక డివైస్ని క్రియేట్ చేసి దాంతో చాలా దారుణాలు అయితే చేస్తూ ఉంటారు. ఆ దారుణాలు ఏందనేవి మీరైతే మూవీలో చూడొచ్చు. ఆ రౌడీస్ని అక్కడున్న పోలీసులు వాళ్ళ అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు. పోలీసులు ఎంత ట్రై చేసినా సరే ఆ క్రిమినల్స్ వాళ్ళ చేతికైతే చిక్కరనమాట. అప్పుడే మన హీరో ఎంటర్ అవుతాడు. మన హీరో ఒక రెస్టారెంట్లో, మన హీరో గురించి ఎందుకు చెప్పడం స్పాయిలర్ అయిపోద్ది, కానీ మన హీరో ఈ పోలీసుల గ్యాంగ్లోకి ఎంటర్ అయ్యి మన హీరో ఎటువంటి ప్లాన్స్ వేసి వాళ్ళ ఆ రౌడీస్ని పట్టుకున్నాడు అనేది మీరు రిమైనింగ్ పార్ట్ మొత్తం ఈ ఆఫీసర్ బ్లాక్ బెల్ట్ మూవీలో అయితే చూడొచ్చు. మూవీ అయితే బాగుంది. అండ్ ఈ హీరో చేసిన ఏవైతే కామెడీ ఫనీ సీన్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ అయితే నాకు చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఇక మూవీలో మెయిన్గా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే నాకు మెయిన్గా ఈ మూవీలో డబ్బింగ్ అయితే నాకు అంత నచ్చలేదు గైస్. నేను చూస్తున్న సేపు ఎండింగ్ వరకు నాకైతే ఇదే ప్రాబ్లం అనమాట. అరే ఇంత మంచి మూవీని డబ్బింగ్ కొంచెం మంచి చెప్పించుంటే బాగుండేది అనిపించింది అని అయితే నాకు అనిపించింది. నెట్ఫ్లిక్స్ వాడు ఈ మధ్యకాలంలో ఓటీటీలో వచ్చిన మూవీస్ అనే ప్రాబ్లం ఏంటంటే పెద్ద మూవీస్కే మంచిగా డబ్బింగ్ అయితే చెప్పిస్తున్నారు. ఇటువంటి చిన్న చిన్న మూవీస్కి డబ్బింగ్ ఏమంత ఏదో అలాగా చెప్పిస్తున్నారు, వదిలేస్తున్నారు, చూస్తారులా ఎలా ఉన్నా అన్నట్టు మరి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అనేవి చేస్తాను అనమాట. ఇదేందో నాకైతే వర్కౌట్ కావట్లేదు. పెద్ద పెద్ద బడ్జెట్ ఉన్న మూవీస్కే మంచిగా డబ్బింగ్ దగ్గరుండి చేయిస్తున్నారు. ఇటువంటి మూవీస్కి అంతగా ఏవో చెప్పిస్తున్నారు. నాకైతే డబ్బింగ్ అంతగా సెట్ కాలేదనిపించింది. అండ్ ఈ మూవీ 30 minutes వరకు కొంచెం బోరింగ్గా వెళ్తుంది అనమాట. ఎందుకంటే క్యారెక్టర్స్ ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ డైరెక్టర్ ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి మెయిన్ స్టోరీలోకి మూవీ ఎంటర్ అవ్వడానికి ఒక 35 minutes 40 minutesలో ఎంటర్ అవుద్ది. అప్పటి వరకు కొంచెం బోరింగ్గా ఉంటుంది.